హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. అక్కినేని నాగార్జున కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది రక్షకుడు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ మాత్రం అంతా ఇంతా కాదు. అప్పటికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని అత్యధిక బడ్జెట్లో తెరకెక్కడమే కాదు, అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగానూ అది రికార్డు నెలకొల్పింది. నాగార్జున తమిళ హీరో కాకపోయినా అక్కడ ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ వచ్చింది. అంతేకాదు, తమిళ్లో రక్షకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కూడా. కానీ తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే రక్షకుడు సినిమాలో నాగార్జున లుక్, మేనరిజమ్స్ పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అప్పట్లో చిన్న పిల్లలుగా ఉన్నవాళ్లు, యూత్ గా ఉన్న వాళ్ళ మీద ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది అంటే అతిశయోక్తి కాదు. దీనికి తాజా ఉదాహరణ తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. అవును, ప్రదీప్ రంగనాథన్ బిగ్ బాస్ షోలో చెప్పిన సంగతులు వింటే మీరు కూడా ఒప్పుకుంటారు. ప్రదీప్ స్కూల్ రోజుల్లో ఉండగా రక్షకుడు రిలీజ్ అయిందట. ఆ సినిమాలో నాగ్ ఫంక్ హెయిర్ స్టైల్ చూసి పిచ్చెక్కిపోయాడట ప్రదీప్. అయితే స్కూల్కు వెళ్తూ అలా జుట్టు పెంచడం సాధ్యం కాదు కాబట్టి ఆ ఆశ తీర్చుకోలేకపోయాడట. అయితే కాలేజ్ రోజులకు వచ్చాక కొన్ని రోజుల పాటు జుట్టు పెంచి సెలూన్కు వెళ్లి రక్షకుడులో నాగ్ లాగే వెనక జుట్టు వదిలి సైడ్లో మాత్రమే కట్ చేయించుకున్నాడట. అయితే లెంతీ హెయిర్తో హుషారుగా ఇంటికి వెళ్తే ప్రదీప్ తల్లి ఇంట్లోకి రానివ్వలేదట. రౌడీలా ఉన్నావంటూ జుట్టు కత్తిరించుకున్నాకే ఇంట్లోకి రావాలని కండిషన్ పెట్టిందట. అయితే కాలేజీలో అందరికీ, ముఖ్యంగా ఒక అమ్మాయికి ఈ హెయిర్ స్టైల్ చూపించి తర్వాత కట్ చేయించుకుంటా అని తన తల్లిని ఒప్పించాడట ప్రదీప్. అలా కాలేజీలో స్టైల్ కొట్టాక వారం తర్వాత వేరే సెలూన్కు వెళ్లి జుట్టు కత్తిరించుకున్నాడట ప్రదీప్. అయితే ఆ టైంలో తన తల్లి మాటకు అడ్డు చెప్పే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు తన ఇష్టం కాబట్టి మళ్లీ రక్షకుడులో నాగ్లా జుట్టు పెంచుకుంటున్నట్లు నాగ్ ముందు ప్రదీప్ వెల్లడించారు. అయితే ప్రదీప్ రంగనాథనే కాదు, ఇంతకు ముందు కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఇలాగే రక్షకుడు స్ఫూర్తితో జుట్టు పెంచినట్లు వెల్లడించడం విశేషం. దీన్ని బట్టే తెలుగు వాళ్లే కాక ఒకప్పటి తమిళ యూత్ కూడా రక్షకుడులో నాగ్ హెయిర్ స్టైల్ కు పిచ్చెక్కిపోయారని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ప్రదీప్ మీద నాగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. 4-5 దశాబ్దాల వెనుక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేశారని, ఇక ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు ధనుష్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడని, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా అలాగే యూత్ లో ఫాలోయింగ్ సంపాదించాడని నాగ్ కొనియాడారు.